మహిళా కమిషన్ యాక్షన్ ప్లాన్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ముఖ్యంగా చైర్పర్సన్ నేరెళ్ల శారద గ్రౌండ్లో స్పీడ్ పెంచడంతో కథ మొత్తం మారుతోంది. కమిషన్ ఉందంటే ఉంది అన్నట్లు కాకుండా యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. చైర్పర్సన్ వస్తున్నారంటే చాలు అంత షేక్ అయిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో నారాయణ శ్రీ చైతన్య కాలేజీలను చెక్ చేశారు. అక్కడి సౌకర్యాలు భద్రత చూసి ఒక రేంజ్లో సిబ్బందిని వాయించేశారు. ఇన్ని లక్షలు పెడితే ఇలాగైనా చూసుకునేది అంటూ కడిగి పాడేశారు. జెట్ స్పీడ్లో నిర్ణయాలు, సుమోటోగా రియాక్షన్స్, వరుసగా సమన్లు, ఎప్పటికప్పుడు చర్యలు, మాటల్లేవు, మాట్లాడుకోవటాల్లేవు. గ్రౌండ్లో దిగారంటే తాడో పేడో తేలిపోవాలంతే అన్నట్లుగా డీల్ చేస్తున్నారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. అందరి లెక్కలు తేల్చేస్తున్నారు, జిల్లాలు చుట్టేస్తున్నారు. మహిళా కమిషన్ పవర్ ఏంటో గ్రౌండ్ లెవెల్లో చూపిస్తున్నారు, కడిగి పారేస్తున్నారు. తేలిగ్గా తీసుకుంటే ఖబర్దార్ అంటున్నారు. హైదరాబాద్లో తాజాగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో ఆల్ ఆఫ్ సడన్ గా తనిఖీలు చేశారామె. అక్కడి వసతులు చూసి ఒక్కసారిగా సిబ్బందిపై ఫైర్ అయ్యారు. చైర్పర్సన్ అడిగిన ప్రశ్నలకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇటీవలి కాలంలో స్కూల్, కాలేజీ విద్యార్థినుల సమస్యలపై ఫోకస్ పెట్టారు నేరెళ్ల శారద. అందులో భాగంగా మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సీన్ కట్ చేస్తే జరిగింది. చేస్తున్నారా ఇంకా కొంచెం గట్టి క్లోజ్ చేస్తున్నారా? చూశారుగా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వెహికల్ అలా కనిపించగానే ఇలా డోర్ లాక్ చేసేశారు. 10 నిమిషాలకు గాని ఓపెన్ చెయ్యలేకపోయారు. అదే విషయంపై సిబ్బందిని శారద ప్రశ్నిస్తే జవాబులు కూడా ఆటోమేటిక్ గా వచ్చాయి. అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా? ఇప్పటి వరకు ఓపెనే ఉంది కదండి, సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెనే ఉండే. లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము? బయటకు ఎందుకు వెళ్తారు? ఎదిగిన పిల్లలే, వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే, జైలు కాదు కదా. కానీ మేడం చూస్తూ ఊరుకుంటారా? లాక్ ఎందుకు చేశారు? సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయించి మరీ చూశారు, వారికి చూపించారు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. మనం వస్తున్నామని గబా గబా క్లీన్ చేశారు, అది లాక్ చేసి పెట్టారు. నన్ను నా కార్ చూడగానే గబా గబా లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు చెప్పండి? నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు. నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది, ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అని దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. లాక్ చేయమని ఫోన్లో చెప్పలేదని గ్యారంటీ ఏంటి? అమ్మా మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు. ఎంతసేపు నిలబడ్డాడు చూడండి. ఇదిగోండి కాల్స్, ఎన్ని కాల్స్. అమ్మ కళ్ళ ముందు కనిపించే లాడ్జ్ ద కంప్లైంట్ సీఎం గారితోనే మాట్లాడదాం, మీకు ఇది అయ్యేది లేదు. అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, వాళ్ళ ఫేసెస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. హాస్టల్ రూమ్లు చెక్ చేయగా చాలా విషయాలు బయటపడ్డాయి.
వెంటిలేషన్ లేకపోవటాన్ని గుర్తించారు. పిల్లలు కూడా ఒక జైల్ మాదిరిగా ఉందన్న విషయాన్ని చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. వాష్రూమ్లు చూస్తే చాలా డర్టీగా ఉన్నాయి. కనీసం ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా లేని విషయాన్ని గుర్తించారు. గాలి లేదు, వెలుతురు లేదని ఫైర్ అయ్యారు. This is so dirty. అసలు బాగాలేదు చూడండి. పిల్లల హాస్టల్ ఇది. ఒకసారి చూడండి అసలు ఏం ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏదీ లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్. ఒకే రూమ్ లో చాలా బెడ్స్ వేశారు. వస్తువులన్నీ చిందరవందర. రూమ్ క్లీనింగ్ లేదు. సిబ్బందిని నిలదీస్తే నీళ్లు నమలటం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి, వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మా? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూము, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. వాష్రూముల్లో కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఎందుకు లేవని నిలదీశారు. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏసీ రూమ్ ఇంతసేపటి నుండి అదే చెప్తున్నారు. మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా? కాదు కదా. మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారు మీరు? ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి, కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి? రూమ్లన్నీ చెక్ చేసి వచ్చాక పిల్లలను ఇలాంటి హాస్టల్ రూముల్లో ఉంచి చదివిస్తారా అని ఒకే ఒక్క ప్రశ్న వేశారు. విల్ యూ కీప్ యువర్ చైల్డ్ లైక్ దిస్? జస్ట్ టెల్ మీ సార్, విల్ యూ కీప్ యువర్ చైల్డ్ లైక్ దిస్? Do you have a house like this? No, na? Without exhaust, are you using your toilet? No. Then why the students? No emergency exit. No emergency exit. The light is also small bulb which is also blinking. రైస్ లో సున్నం ప్లస్ దోమలు, హాస్టల్లో బొద్దింకలు, ఎలుకలు ఇవన్నీ తనిఖీల్లో కనిపించాయంటున్నారు చైర్పర్సన్. పేరెంట్స్ వస్తున్నారంటే కాస్త మంచి ఫుడ్ అంతే. మిగతా రోజుల్లో చాలా వరకు ఎవరో ఒకరు ఫుడ్ పాయిజన్ బారిన పడాల్సిందే. ఇవన్నీ ప్రశ్నిస్తే నో ఆన్సర్. అక్కడ ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై, మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు. మీరు తెలిసి చేస్తున్నారు కదా ఇది. ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు. మీకు తెలీదా? కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు, మీకు అవన్నీ తెలీదా? తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పనిచేయదంట. ఏసీ రాత్రి 11 గంటలకు ఆన్ చేస్తారంట, మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట. ఏంటివన్నీ అసలు? ఎలకలు, కాక్రోచెస్, జెర్రీలు, బ్యాట్స్ తిరుగుతున్నాయంట. ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది. ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు. సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి, లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట. దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే. రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని. ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని, అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం, మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమలు అన్నం. డీప్గా వెళితే కథ చాలా పెద్దదిగానే ఉంది. ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలే లేవు. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. అమ్మాయి చనిపోయిందని చెబితే తనిఖీలకు వెళ్లారు చైర్పర్సన్. పనిలో పనిగా పేరెంట్స్ కు సూచనలు చేశారు. అప్పో సొప్పో చేసి లక్షలు పోసి జాయిన్ చేసేశాం, ఇక అంతా వారి చూసుకుంటారంటే కుదరదని సౌకర్యాలపై ప్రశ్నించాలంటున్నారు. ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో, అందుకని వచ్చా నేను.
వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు. మీకు జిహెచ్ఎంసీ 2 lakhs ఫైన్ ఎందుకు వేసింది మరి? లక్షలకు లక్షలు ఫీజులు, స్తోమత లేకున్నా లైఫ్ బావుంటుందని జాయిన్ చేసే పేరెంట్స్ ఎందరో. కానీ పరిస్థితి చూస్తే ఇదిగో ఇలా. ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మా ఊరు అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి అక్కడ తెలుసా, అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము 3 లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు, కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుందని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు అని. పట్టుకొని ఏడ్చేశారు తెలుసా సార్ నన్ను పిల్లలు. ఊరికే చెప్తే నేను వినేదాన్ని కాదమ్మా, పట్టుకొని ఏడ్చేశారు పిల్లలు నన్ను. వాళ్ళకి ఎంత బాధ ఉంటే పట్టుకొని ఏడుస్తారు. నేను వాళ్ళకి పరిచయం కూడా లేదు కనీసం. ఫైనల్ గా సమస్యలుంటే విమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేయాలని పిల్లలకు ధైర్యం చెప్పారు నేరెళ్ల శారద. 181 ఎనీ నంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి, జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్. విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. For more videos like this, subscribe Big TV channel.